ఐపీఎల్ టోర్నీ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ సీజన్ మొత్తం 74 మ్యాచ్లు జరగనుండగా ఇప్పటికీ 24 మ్యాచ్లు పూర్తయ్యాయి. అనేక రికార్డులు వెలుగు చూస్తున్నాయి. పాత రికార్డులు బద్దలవుతున్నాయి. కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ సారథి శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ సాధించిన ఓ రికార్డును బ్రేక్ చేశాడు. గుజరాత్ టైటన్స్ సారథి శుభమన్ గిల్ ఐపీఎల్ టోర్నీలో సరికొత్త రికార్డు సృష్టించాడు. 3000 పరుగులు పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. కేవలం 24 ఏళ్ల 215 రోజుల్లో గిల్ ఈ ఘనత సాధించాడు. తద్వారా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. విరాట్ 3000 పరుగుల మార్కును 26 ఏళ్ల 186 రోజుల్లో సాధించగా గిల్ 25 ఏళ్లు నిండకుండానే ఈ ఫీట్ సాధించాడు. అలాగే శుభమన్ గిల్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు సాధించిన రెండవ భారతీయ ఆటగాడిగా గిల్ నిలిచాడు. కేఎల్ రాహుల్ 80 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని సాధించగా గిల్ 94 ఇన్నింగ్స్లు ఆడి 3000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇక ఇటీవల భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిన శుభమన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన, నిలకడైన ఆటతో పలు రికార్డులు తిరగరాస్తున్నాడు. ఇదే అతన్ని ప్రముఖ క్రికెటర్ల సరసన చేరేలా చేసింది. తక్కువ ఇన్నింగ్స్లలో 3000 పరుగుల మైలురాయిల్ని చేరుకోవడంలో క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్ వంటి వారి సరసన నిలిపింది. శుభమన్ గిల్ ఐపీఎల్లో రాణించడమే కాకుండా దేశం తరపున ఆడే సిరీస్లలో సైతం అద్భుతమైన ఆటతో రాణిస్తున్నాడు. తాజాగా 4000 టీ20 పరుగుల మైలురాయిని కూడా గిల్ అధిగమించాడు. 2022లో గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీ తరపున ఆరంగేట్రం చేసిన గిల్ ఆ జట్టుకు కీలక ఆటగాడిగా మారారు. ఇప్పటి వరకు గుజరాత్ టైటన్స్ తరపున శుభమన్ గిల్ 1500 పరుగులు చేశాడు. గుజరాత్ జట్టు విజయానికి కీలకమైన ఇన్నింగ్స్లు, మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు వెళ్లడంతో ఈ సీజన్ లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా స్వీకరించాడు గిల్. టీమిండియా మాజీ పేసర్ నెహ్రా మార్గదర్శనంలో గిల్ రాటుదేలుతున్నాడు. నెహ్రా అందించే సూచనలు, సలహాలు గుజరాత్ జట్టుకు ఎంతో మేలు చేస్తున్నాయి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని